గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ సుధీర్. కిరణ్ మళ్ళీ జాయిన్ అయినాడా? జాయిన్ కాలేదా? సార్ ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూపించారా సార్? చూస్తాను. ఓకే నాన్న. ఇది సైన్ ఏ ప్లస్ బి కూడా లేదా? 1 minute అండి, 1 minute. ఇది ఇది రెండోది కూడా లేదా? సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 tan a మైనస్ బి ఈక్వల్ టు 1/√3 a గ్రేటర్ దాన్ బి. చూస్తున్నానా రుషిత? ఎస్ సార్ విజిబుల్ గా ఉంది సార్. ఓకే ఓకే సార్ లేదు సార్, వేరే మోడల్ గా ఇచ్చాడు సార్. ఏం మోడల్ చెప్పేసి? ఏం మోడల్ సార్? ఇఫ్ cos 7a is equal to sin a minus 6 degrees where 7a is an acute angle, find the value of a అని ఇచ్చాడు సార్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం సార్, బుక్ లో, టెక్స్ట్ బుక్ లో. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం ఒక్క నిమిషం. వేరేగా ఇచ్చాడు సార్ మొత్తం. ఇది చేద్దాం, అది కూడా చేద్దాం. ఫస్ట్ cos 7a చెప్పునా? cos 7a is equal to 7a is equal to చెప్పునా? sin a minus sin a minus 6 degrees సార్. sin a minus 60 degrees sir. Where 7a is an 1 minute. Sin a minus 60 degrees. Where sin a is sir 6 degrees sir. 60 కాదు సార్. 60 కాదా? 6 sir. yes sir. 1 minute. sin a minus 6 degrees. Okay. Where 7a is an 7a is an acute angle. 7a is an acute angle. Okay. Find the value of a. Okay, కనుక్కోవచ్చు. Find the value of a. కనుక్కోలేము. cos 7a is equal to sin a minus 6 degrees. sin a minus 6. Yes sir. మళ్ళీ మనం ఉపయోగించాల్సింది ఏంటంటే sin 90 minus theta. నీ దగ్గర ఉంది కదా ఎగ్జాంపుల్ ప్రాబ్లం అంటే చేయొచ్చు. చెప్పు నాకు. sin 90 minus theta is equal to cos theta. We have to use this. చెప్పొచ్చా? sin a చెప్పు. yes sir. sin a minus 6 degrees is equal to ఏమైతది? 90 degrees minus 7a is equal to a minus 6 degrees. ఇక్కడ cos 7a ని ఏమని రాసుకోవచ్చు మనము? sin 90 minus 7a గా రాసుకోవచ్చా, రాసుకోకూడదా? yes sir. 1 minute. నేను ఇంకొక కలర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి తీసుకుంటున్నాను నేను? sin 90 minus 7a. am I right? sin 90 minus 7a is yes sir. sin a minus 6 degrees. ఏనా? ఇరువైపుల సైన్ ఉంది కాబట్టి we are going to strike off. cancel. yes sir. we are going to strike off. ఇది ఒకటి కాదు, మళ్ళీ దాని మళ్ళీ మీరు ఏమనుకుంటారు? ఇది మళ్ళీ పోతుందేమో అని భయం నాకు. సో సైన్ నెక్స్ట్ ఇరువైపులా క్యాన్సిల్ చేస్తే 90 degrees minus 7a. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ చెప్పేది చెప్పొచ్చు. 8a is equal to 96 degrees sir. ఏ ఈ పక్కకు వస్తది సార్. రైట్. 90 degrees minus
6 degrees is equal to a plus 7a. ఆన్సర్ చెప్పేసారు 12 సార్ 8a అవుతుంది సార్. 8a is equal to 96 degrees. a plus 7a is equal to 8a సార్. 8a is equal to 96 degrees. 12 8 96 అంతే కదా. a is equal to 12. 12. Yes sir. 96 a is equal to 12 degrees. 96 degrees by 8 is equal to ఎంతనన్నా 12. 12 degrees sir. So 12 is equal to a. Okay. Is it over? Yes sir. Okay. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది చెప్పేదే, ఇది వద్దా? ఇది ఇంపార్టెంట్, ఇది ప్రాబ్లం. ఒక్క నిమిషం ఉన్నాను సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఓకే అన్న, ఓకే. ఓకే సార్, తీసుకున్నాం సార్. ఓకే అన్న. సార్ ఈ ప్రాబ్లం సబ్ట్రాక్షన్ అడిషన్ చేసి చేయాలి కదా సార్? ఏది నాన్న? ఇది ఇప్పుడు మీరు చెప్పేది సార్, సెకండ్ వన్. చెప్తాను. ముందు ఈ ప్రాబ్లం లేదన్నారు కాబట్టి. కానీ ఈ ఒకటి ఒక మిరాకిల్ ఏంటంటే, నేను చదివేటప్పటి నుంచి ఈ ప్రాబ్లం అట్లేదు. ఓ మై గాడ్. నేను చదివేటప్పటి నుంచి ఈ ప్రాబ్లం అట్లేదు. నాకు బాగా మతికుంది. 87 10th లో నాకు ఈ ప్రాబ్లం బాగా మతికుంది. సో సో వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏం తీసేయాలి టెక్స్ట్ బుక్ లో, మనం మాత్రం తీసేసుకున్నాం టెక్స్ట్ బుక్. మనం వీఆర్ అడ్వాన్స్డ్. yes sir. వీఆర్ రోబో 2.0. వాళ్ళు ఇంకా రోబోలోనే ఉన్నారు. సో సౌండ్ వస్తుంది నాన్న, ఒక్క నిమిషం సౌండ్ రాని కూడా చేయండి. అవసరమైనప్పుడే మాట్లాడదాం. ఎవరి దగ్గర సౌండ్ వస్తుంది? మీ దగ్గర ఉన్న ప్రాబ్లం చెప్పండి, ఇది చెప్పేస్తాను. sin a plus b is equal to 1. నెక్స్ట్ tan a minus b is equal to 1/√3. See here. సౌండ్ రానికుండా చేయండి అన్న. ప్లీజ్ అన్మ్యూట్ ఆల్. సారీ, మ్యూట్ ఆల్. కొద్దిసేపు సౌండ్ రానికుండా. మేఘనా దగ్గర నుంచి వస్తుంది. సో sin a plus b is equal to 90 degrees. సారీ, 90 degrees కాదు కదా, 1 కదా వాళ్ళు ఇచ్చినది. sin a plus b is equal to 1. దెన్ సపరేట్ గా చేస్తున్నాను. sin 90 degrees is equal to 1 కాబట్టి a plus b is equal to sin 90 degrees రాసుకోవచ్చు. sin 90 degrees రాసుకోవచ్చు. So both sides sin is there. A plus b is equal to, we are going to strike off that. A plus b is equal to 90 degrees. Yes, this is equation number 1. Then tan a minus b is equal to what is given? 1/√3. So tan 30 degrees is equal to 1/√3. Tan 30 degrees is equal to 1/√3. That's why we are going to strike off both sides tan. Tan sir. Yes, tan cancel. A minus b is equal to 30 degrees. Now 30 degrees. Now we are combining 1 and 2. Plus b minus b cancel. 2a is equal to 120. A is equal to 60. Next we are subtracting అనుకోండి. అలా కాకుండా subtracting చేస్తాను నేను. So a plus b is equal to 90 degrees. Next a minus b is equal to 30 degrees. When we are subtracting, the below value is going to be changed. So plus a minus a cancel it. 2b is equal to 60. b is equal to 30. Itla ఏం చేయొచ్చు, అట్లా ఏం చేయొచ్చు. b minus b sir cancel అయ్యేది. No. I am going to subtracting. Subtract below polynomial యొక్క వాల్యూ ఏమవుతుంది? చేంజ్ it. Below polynomial
అందుకే సబ్ట్రాక్టింగ్ అని రాయలే, మర్చిపోయినా నేను, మాట్లాడినా కానీ రాయలే. సబ్ట్రాక్టింగ్. సో రాసేస్తున్నాను అన్న, సబ్ట్రాక్టింగ్. సో ఈ విధంగా. లేదు సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూ ఇన్ 1 we get b equal to 30. సో ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎన్నిసార్లు అయినా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సో ఇది మీరు ప్రాబ్లం లేదంటున్నారు కాబట్టి ఓకే. సబ్ట్రాక్టింగ్ అంటే ఏంటి సార్? ఉందేనా ఇట్లాంటిది? కాదు సార్, సబ్ట్రాక్టింగ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అని అడుగుతాను. సబ్ట్రాక్టింగ్ అంటే తీసివేస్తున్నాను. సబ్ట్రాక్టింగ్ అంటే తీసివేస్తున్నాను. ఓకేనా? సబ్ట్రాక్షన్ సార్ దాని యాక్చువల్ పేరు. సబ్ట్రాక్టింగ్ అంటే మనం పని చేస్తున్నాం కదా ఇప్పుడు, ఓకే సార్. సబ్ట్రాక్టింగ్. సో ఇదనమాట. a is equal to 60 degrees, b is equal to 30 degrees వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా ఉందండి. a b are acute angle, sin a is equal to cos b, then show that a plus b is equal to 90 degrees. ఉందా ఏమన్నా ఇది? ఒకసారి చూడండి అన్న, ఉందేమో. a b are acute angles, ఒకవేళ లేకపోతే చెప్తామేమి. a b are acute angles, sin a is equal to cos b, then show that a plus b is equal to 90 degrees. a plus b is equal to 90 degrees. సార్ లేదు సార్. లేదా? ఓకే. లేకపోతే ఒకసారి చూడండి. ఒకవేళ లేకపోతే ఒకసారి చూడండి. ట్రిగోనోమెట్రీ ప్రాబ్లం. sin a is equal to cos b, then show that a plus b is equal to 90 degrees. So what is given? Sin a is equal to cos b. What is given? Sin a is equal to cos b. So now cos b రావాలంటే I am going to take sin 90 minus b. Okay, I am going to take sin 90 minus b. Why? Because sin 90 minus theta is equal to cos theta. Here I am going to strike off both sides. A is equal to 90 minus b. Then a plus b is equal to 90 degrees. Then a plus b is equal to 90 degrees. Okay, is it over? 45 degrees సార్ వచ్చింది. కాదు నాన్న, సరే మీకేమి ఇచ్చినా సరే నేను ప్రాబ్లం ఇచ్చేసినాను. sin a is equal to cos b. What is given? sin a is equal to cos b. a b are acute angles. Acute angle అంటే 45 తీసుకోవచ్చు, 60 30 తీసుకోవచ్చు, 30 60 తీసుకోవచ్చు, 10 plus 80 తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ప్రాబ్లం చెప్పండి అన్న. ఇప్పుడు 2 మార్క్స్ అన్నీ అయిపోయినాయి. మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ వరుసగా చెప్పుకుంటారండి. నా దగ్గర ఏం టెక్స్ట్ బుక్ లేదు, మీరు తీసుకోవాలి టెక్స్ట్ బుక్ తప్పదు. మీ ఏదైనా కానీ మామూలు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా, సెకండ్ ఎగ్జాంపుల్కి రండి, ఇంకా అన్ని వరుసగా చేసుకుంటూ వస్తాను. మీరు చెప్పండి, నేను చేసుకుంటూ వస్తాను. సార్ పైథాగరస్ థీరం ఉంది సార్, చెప్పనా సార్? పైథాగరస్ థీరం ఆల్రెడీ మనం చెప్పేసినాం కదా. ఓకే సార్. పైథాగరస్ థీరం side 1 square plus side 2 square is equal to hypotenuse square అని చెప్పేసినాం మనం ఆల్రెడీ. సో నిన్ననే అయిపోయింది సార్. no need to tell the again Pythagoras theorem, no need to tell. సో టెక్స్ట్ బుక్ మీరు దగ్గర పెట్టుకోండి అన్న, ఎందుకంటే నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి నేనేం చేయలేను. సార్ ఎగ్జాంపుల్ 3 సార్. ఎగ్జాంపుల్ చెప్పనా సార్? ఎగ్జాంపుల్ 3 చెప్పునా, చెప్పు. కన్సిడర్ ఏ ట్రయాంగిల్ PQR. ఏనా? కన్సిడర్ ట్రయాంగిల్ PQR. PQR గీసేసిన, బొమ్మ కూడా గీసేసిన, అయిపోయింది. రైట్ యాంగిల్డ్ అట్ R. అబ్బా ఆరా, ఓకే ఓకే. In which PQ is equal to 29 units. PQ is equal to 29 units. 29 units ఎక్కడ అవుతుంది? అంతే కదా? ఎస్ సార్. లేదు సార్, యాంగిల్ PQR
is equal to theta, then find the values of అని ఇచ్చినాడు సార్. సార్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి సార్. ఒక్క నిమిషం. What is given? PQ is equal to 29. Is it given? Yes sir. QR is equals to 21 ఉంది sir. QR is equal to Yes sir. Yes sir. QR is equal to 21. So find Angle PQR is equals to theta. angle PQR is equal to theta. Okay. Then find the values of. Find the value of theta, na? లేదు సార్, First 2 one ప్రాబ్లమ్స్ plus- ఇచ్చినాడు సార్. Find the values of PR. Sir క్వశ్చన్ చదువుతాను చూడండి సార్. అది Ah. కింద ప్రాబ్లం ఇచ్చిండేది. Okay. Cos square theta plus sin square sin theta. square theta. ఓకే ఇచ్చి పెట్టేసేయండి. సో నేను బొమ్మ గీస్తున్నాను ఈ విధంగా, ఒక్కసారి చూడండి. Right angle is located at R. Am I right? Yes sir. So here PQ is 29 and Yes, QR is 21. Am I right? Yes sir. Yes sir. Yes, right. So now నీకేం కావాలి? థీటా కావాలి. Q sir. థీటా ఈ క్యూ థీటా అనుకుందాం. Yes sir. Yes sir. థీటా అనుకుందాం. ఓకే, లెట్ ఇట్ బి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి cos Problem square theta plus sin square theta. కనుక్కోవాలనా, ఫైండ్ చేయాలా? Yes Yes sir. sir. Yes. So as usual గా sin square theta plus cos square theta is equal to 1. We all know that. As usual గా sin square Yes, theta sir. plus cos square theta is equal to 1. So ఒకటే వస్తుంది, no doubt, because it is a trigonometric identity. First you have to find what is PR. PR అయినా కనుక్కోవచ్చు. లేదు సార్, వద్దు సార్, నాకు PR ఏం అవసరం లేదు సార్ అంటే కనుక్కుందాం. ఫస్ట్ PR కనుక్కోవాల్సిందే కదా. Yes sir. So PR square from Pythagoras theorem, PR square plus RQ square is equal to PQ square. Am I right or wrong? Yes sir. PR is equals to 20 sir. 20 ఇచ్చేసినారు వాళ్ళు. లేదు sir, సార్, ఇక్కడ- ఆన్సర్ సార్ అది. అట్లా మనం చేయాలన్నా. ఓకే. సో PR స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి అట్లానే రాసుకుందాం. చేద్దాం, ప్రాబ్లం ఏం నష్టం వచ్చింది. RQ square Yes, is sir. equal to 21 square. PQ square is equal to 29 square. So 21 square అంటే మనకు తెలుసు 441. 441. Am I right? Next 29 Yes, square sir. ఎంత? 29 square 41 ఎంత చేయాలా మళ్ళీ? sir. 841 కదా. Yes sir. స్కూల్ ఉందా సార్? ఉంది. సో PR స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఏం వర్షం పడుతుంది ఇంకా? ఏం పల్లం సార్? పడ్డం లేదు సార్. 400 సార్ టోటల్. రూట్ 400 సార్. PR స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 400. డైరెక్ట్ గా నేను PR ఇస్ ఈక్వల్ టు 20 అని రాస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? No, ఎస్ సార్. ఎస్ సార్, క్యాన్సిలేషన్ జరుగుతుంది సార్. ఆ రూట్ టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్ సార్. Taking square root. Yes, on sir, yes, both sir. sides. Okay. Now show సార్ that. ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చారు సార్. Okay, ఒక్క నిమిషం. Show that sin square theta plus cos square theta is equal to 1. అదే కదా? Yes sir. అదే కదా? theta Yes, sir. కనుక్కోవాలి. Yes sir. ఎస్ సార్. So sin theta is equal to how much? మీరే చెప్పండి. sin theta is equal to PR by PQ sir. yes, very good. PR by PQ, that is equal to 20 by 29. right? And direct గా 29. Yes sir. 20 by 29 రాస్తున్నాను. నెక్స్ట్ cos theta చెప్పండి. 21 by 29. వెరీ గుడ్. అండ్ adjacent side by hypotenuse. Hypotenuse. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంది? sin square theta plus cos square theta కదా. నీ ఇష్టం, ఎక్కడ ఏ ట్రయాంగిల్ అన్న తీసుకోండి. sin square theta 400 by 841. నెక్స్ట్
cos square theta 441/841. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే sin square theta plus cos square theta కదా. yes sir. plus cos square theta 4 is equal 400 plus 441/841 sir. సరే ముందు రాయండి. 41/841 వస్తుంది సార్. సో మీకు కానీ నేను క్లియర్ గా ప్రాబ్లం అంతా రాయాల్సింది తప్పదు నాకు. సో 400 yes sir is equal to 1 sir. సో దే ఆర్ లైక్ 841 400 ప్లస్ ఈ రెడ్ కి బాగానే కనిపిస్తుంది, బ్లాక్ కి అయితే బాగా కనిపిస్తుంది కదా. ఏం లేదు సార్, బాగా కనిపిస్తుంది సార్. ఓకేనా 841/841. 841. సో క్లియర్ గా 1 చేస్తాను. sir. sin square theta plus cos square theta is equal to 1 నేను చేసినాను. నేను మీరు రేపు నాకు ఈ స్క్రీన్ షాట్ పెట్టచ్చు. నాకు cosecant square theta minus cot square theta is equal to 1 వచ్చిందా లేదా, అట్లాగే secant square theta minus tan square theta is equal to 1 వచ్చిందా లేదా, or we get secant square theta minus tan square theta is equal to 1, or we get cosecant square theta minus cot square theta is equal to 1. Please put the screenshots on my WhatsApp. Okay sir. మీరు దాంట్లో చేసి డైరెక్ట్ సెల్ లో ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు పేపర్ లో చేసి స్క్రీన్ షాట్ పంపించండి అన్న. సో ఫోటో తీసి పంపించండి. సో ఓకే సో ఇక్కడ నుంచి నేను చేసుకుంటూ వచ్చిన, నేను ఇక్కడ నుంచి బొమ్మ ఇది. సో PQ is equal to ఇది చేసుకుంటూ వచ్చిన. మీకు ఏమైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి, ఏనా. రైట్, యాజ్ ఇట్ ఈస్ గా రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు మళ్ళీ కావాలంటే చూసుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా రికార్డ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటన్నా, నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి సార్. cos square theta minus sin theta ఇచ్చారు సార్, అంతే. cos square theta plus minus sin square theta. cos square theta minus sin square theta కనుక్కోవాలా? yes sir. కనుక్కుందాం, మేము అదేం పెద్ద ప్రాబ్లమా. cos square theta minus sin square theta. ఆల్రెడీ cos square theta ఎంతో మనకు తెలుసు. ఎంతనన్నా cos square theta ఎంత, cos square theta 441 అంతే కదా. cos square theta 841 minus 400/841. సో 441 minus 400 తీసేస్తే ఇక్కడ దే ఆర్ లైక్ 41 సార్. yes 41/841 అంతే కదా. yes sir. ఏమైనా కనుకోవచ్చు మనం. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే, when we learned basics, అదేదో అంటారు చూడండి, ఎంటికలు ఉంటే జడైన వేసుకోవచ్చు, కొప్పైన వేసుకోవచ్చు, ఇరబోసుకోవచ్చు అని, ఆ విధంగా అనమాట. సో 41/841 చేసేసినాం, అంతేనా. ఇంకేమన్నా ప్రాబ్లం దాంట్లో? Is anything else? Okay. సో ఇదేమన్నా secant theta plus tan theta is equal to P, then show that sin theta is equal to P square. ఫార్ములా ఇది అంతలేకి ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ theta అనేది మనం రాలేదు, అప్పుడే రాలేదు. నెక్స్ట్ నాన్న చెప్పు. నెక్స్ట్ సార్. చెప్పు నాన్న. సార్ మీరు ప్రాబ్లమ్స్ ఏమని చెప్పినారు కదా సార్, అవి ఒకసారి చెప్తారా సార్? ఏ చేయాలో tan square theta అవి చెప్పినారు కదా సార్, ఫైండ్ చేయమని. secant square theta minus tan square theta is equal to tan square theta is equal to yes sir minus tan square theta is equal to 1. yes sir. cosecant square theta minus cot square theta is equals to 1. okay sir. cosecant square theta minus cos square theta is equal to cos square and cot square sir. ఆల్రెడీ క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్, వాళ్ళు మళ్ళీ క్లాస్ లేదా సార్ అంటే ఎట్లా? నేను ఆల్రెడీ మెసేజ్ చేసిన కదా. చూడండి మన వాళ్ళ పరిస్థితి ఎట్లుంది. మీరు వాళ్ళని చేసినా ఎవరు మరి మనకు తెలియదు. ఆల్రెడీ క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్. ఎవరో వాడి పుల్లేసిండు అన్నాడు, అంతే నేనే చేయలేను.
సార్ ఈ 3 చేయాలి కదా సార్? ఆ secant square theta minus tan square theta is equal to 1. ఎస్ సార్. అట్లాగే cosecant square theta Secant minus cosecant square theta minus cot square theta is equal to 1. ఇది మనం చేయాలి. ఎస్ సార్. cosecant square theta minus cot square theta is equal to 1. ఇది చేయాలి మనం. ఓకే సార్. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడండి. ఎక్సర్సైజ్ ఉంది సార్ 11.1. ఓకే 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 ఎక్సర్సైజ్ 11.1. ఓకే 11.1 లో మీకు ఏమేమి కష్టం ఉన్నాయో ఒక్కసారి నాకు ఐడెంటిఫై చేయండి. మీరు ఏమేమి కష్టం ఉన్నాయో అంటే ఇప్పుడే కాదు, నిదానంగా ఐడెంటిఫై చేయండి. నా దగ్గర ఉన్న మెటీరియల్ ఇది కాబట్టి నేను ఇది చెప్తున్నాను. అంటే స్క్రీన్ షేరింగ్ కు ఉపయోగపడుతుంది కాబట్టి నో ప్రాబ్లం. మన దగ్గర బోర్డు ఉంది, హాయిగా బోర్డులో చెప్దాము. ఏమే సార్ given cot theta by is equal to 7/8, then elevate first problem sir 1 plus sin theta 1 minus sin theta by 1 plus sin theta 1 minus sin theta sir. అప్పుడే సెవెంత్ ప్రాబ్లం సార్ కొంచెం టఫ్ గా ఉంది. ఓకే 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 ఒక 1 మినిట్ మీరు ఎవాల్యుయేట్ అని ఒక్క నిమిషం బాగా చూడండి. మీరు ఏదైనా నిర్మోహమాటంగా అడగండి, నో డౌట్. నాకు ఒకవేళ ఇప్పుడు టైం లేకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. మేము నష్టం వచ్చింది. ఓకే సార్. సార్ నిన్న సాయంత్రం క్లాస్ ఉండిందా సార్? లేదు నాన్న, సాయంత్రం నా దగ్గర ల్యాప్టాప్ అందుబాటులో లేదు కాబట్టి లేదు. నిన్న అసలు క్లాస్ జరగలేదు సార్, పొద్దున్న జరిగింది. నిన్న క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నా దగ్గర కూడా వచ్చేసింది. వచ్చేసిందా సార్? ఓకే అయితే ఇది ఏ టెక్స్ట్ బుక్ అర్థం కావడం లేదు. ఇది ఎప్పుడుదో ఏమో చూడండి, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. సార్ మన స్కూల్లో ఉన్నాయి, తీసుకోండి సార్. ఇయర్ మన స్కూల్లో మహాతలి సార్ మనం కాదు సార్, హిందీ సార్ ఆయన వచ్చి తీసుకున్నారు కదా సార్. యాడిచ్చారా మనకు? ఆమెకు తెలియాలి కదా ఇయ్యాలని మా హెచ్ఎం కు. సార్ మేము ఇది లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్, లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా ఒకటే కదా. ఎస్ సార్. చూద్దాం ఒకసారి. ఇదేం ఇంకా స్క్రీన్ షేర్ కాలేదు. ఓకే లెట్ ఇట్ బి. అదైతే స్క్రీన్ షేర్ అదంతా కదా అవుతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు బోర్డు తీసుకుంటున్నాం. సో ఏదో అడిగినా నాన్న, ఫస్ట్ ప్రాబ్లం చెప్పు చాలు. ఫస్ట్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే బొమ్మ గీసేద్దాం అంతే ఇంకా. ఓకే ఏబిసి 8 సెంటీమీటర్. ఓకే ఓకే ఏబిసి అంటే ఇదేనా? ఎస్ సార్. ఓకే ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత? ఏసీ ఎంత 15 సార్? అదేమి ఇవ్వలేదు సార్. 8 సెంటీమీటర్, 15 సెంటీమీటర్ అండ్ 17 సెంటీమీటర్ సార్ లెన్స్ ఇచ్చారు సార్. 8 సెంటీమీటర్స్ సార్. 8 9 15 8 15 17 సార్. 8 15 17 ఓకే క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. ఓకే ఏదన్నా ఉండండి. 8 15 17 సార్ ఇచ్చినాడు సార్, ఇక్కడ ఇచ్చాడు సార్. ఇచ్చినాడు సార్. హింట్స్ సరేలే. మీకు 8 15 17 అదే కదా? yes sir. AB is equals to 8, BC is equals to 15, CA is equals to 17. ఓకే ఎట్లానే ఇవ్వండి. దీస్ ఆర్ ద త్రీ సైడ్స్ we get. ఈ త్రీ సైడ్స్ మనకి ఇచ్చినాడు. which is the bigger side? 17. which is the bigger side? 17. so that's why 17 is the bigger side. So that's why I think 17 is the hypotenuse. Am I right or wrong? Yes sir. yes sir. So if 17 is hypotenuse, then it is clear that 8 square plus 15 square is equal to 17 square. 17. ఇది కాకుండా ఉంటే, if it is not the right answer, then it is not going to be the right angle triangle. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు ఇది కాకపోతే. సో 8 స్క్వేర్ అంటే మీకు తెలుసు ఎంతనన్నా 64. 15 స్క్వేర్ అంటే 225. చూడండి మనం ప్రతిదీ ఉపయోగిస్తున్నాము లేదా? ట్రిగనామెట్రీ చాలా చిన్న చాప్టర్ అయితే చాలా చిన్న చాప్టర్ ట్రిగనామెట్రీ. ప్రాబ్లం కూడా చాలా చిన్నగా ఉంటుంది, చాలా 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 చిన్నగా ఉంటుంది. సో కానీ ప్రతిదీ వాట్ వి లెర్న్డ్ బిఫోర్ క్లాసెస్
we have to use in this problem. So 17 square, that is equal to 17 square. 289 sir. 17 square is equal to 289. ఇది దేని వల్ల వచ్చింది? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరమే కదా. పైథాగరస్ థీరమే లేకుండా ఉంటే side 1 square plus side 2 square is equal to hypotenuse square, and how can we tell that? No. So 64 plus 225 is equal to 289. 865. 869 sir. 289 is equal to 289. Yes sir, yes sir, yes sir. So 289 is equal to 289. రెడ్ కలరే బాగుంది సార్. రెడ్ కలర్ బాగుంది. ఇదేంది? ఓకే రెడ్ కలర్. ఓకే రెడ్ కలర్. సో 289 is equal to 289. అంతే కదనే వచ్చేసింది. కాబట్టి దట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది కూడా ఆలోచించాలి. సో బొమ్మ ఇలా గీసిన తర్వాత ఇది 17. ఓకేనా, ఇది 18, ఇది 8, ఇది 15, అంతేనా? ఇప్పుడు ఏది ఏసీ, ఏది ఏబి, ఏది బిసి అంటే ఏసీ అంటే 17 ఏనా? ఏసీ అంటే 17 ఏనా? సో ఏసీ 17 అయినప్పుడు ఇంకా బి వద్ద రైట్ యాంగిల్ ఏర్పడింది. ఇట్ ఈస్ 90 degrees is located at B. 90 degrees is located at B. అంతే, బొమ్మ అయిపోయింది. సో ఇంత చేసిన తర్వాత ఒక బొమ్మ గీస్తేనే క్లియర్ గా అర్థమైంటది. when I draw the picture, I think it is ఏనా సార్? చెప్పు నాన్న. ఫైండ్ sin A cos A and tan A అన్నాడు సార్. ఫైండ్ sin A cos A tan A. ఇప్పుడేం sin A చేయలేమా? చెయ్యొచ్చు సార్. yes, sin A చెప్పేసేయండి, మీరే చెప్పేసేయండి, నేను చెప్పను. sin A కి హైపోటెన్యూస్ ఏంటి? ఇది. సరే, ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇది. హైపోటెన్యూస్ ఇది. అంతేనన్నా? ఏకి ఆపోజిట్ సైడ్ ఇది, హైపోటెన్యూస్ సైడ్ ఇది. నేను 15/17 రాస్తా. am I correct? Yes sir. ఇప్పుడు కాసే చెప్పండి. 8/17 sir. yes, very good. హరిగంగా సాయి వచ్చినాడా రాలేదా? సార్ ఉన్నాను సార్. ఓకే, నేను హరిగంగా సాయి మూగగా ఉన్నావు, చెప్పురా. కాస్ A is equal to 8/17. tan A is equals to 15/8 sir. tan A is equal to 15/8. సో ఇప్పుడు ఈ విధంగా మనం వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం లో అయినా సరే మీరు sin square A plus cos square A is equal to 1 వస్తుంది. sin square A plus cos square A is equal to 1 వస్తుంది. secant square A minus tan square A కూడా 1 వస్తుంది. మళ్ళీ రాస్తాను నేను, మళ్ళీ రిష్తా కన్ఫ్యూజ్ అవుతుంది. sin square A సార్ ఏం లేదు సార్. sin square A plus cos square A is equal to 1. ఈ ప్రాబ్లం లో కూడా అంతే వస్తుంది. ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి. ఫస్ట్ మీ ప్రాబ్లం తీసుకోండి. మ్యాథమెటిక్స్ లో సౌలభ్యం ఏంటంటే మీ ఇష్టం వచ్చిన ప్రాబ్లం తీసుకోండి. ఇఫ్ 1 is true, then all the problems it is going to be true. ఐడెంటిటీ అంటే అర్థం ఏంటంటే ఒకదానికి ట్రూ అయితే మళ్ళీ అన్ని దానిలకు ట్రూ అవుతుంది. అన్ని దానిలకు sin square A plus cos square A is equal to 1. ఓకేనా? ఇంకా ఏమైనా కనుక్కోవాలంటే దాంట్లో? No sir, అంతే సార్. ఏం లేదు సార్, అంతే సార్. ఓకే, ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలని అవసరమా? తీసుకోండి కావాలంటే. No sir. సో పైథాగరస్ సార్ ఫోర్త్ ప్రాబ్లం చెప్తారా సార్? చెప్తాను. సో ఫస్ట్ సో ఈడున్నంత ఈ వెంకట హేమంత్ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారా ఛానల్ ను? అందరూ సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటానంటే మీ తర్వాత తరగతి వాళ్ళకి ఈజీ అవుతుంది. ఈ మళ్ళీ జూమ్ ఎన్ని లేకుండా డైరెక్ట్ ల్యాప్టాప్ లో చెప్పొచ్చు నేను. ఓకేనా? డైరెక్ట్ గా ల్యాప్టాప్
అందుకే అది యూట్యూబ్ లో చెప్పొచ్చు డైరెక్ట్. సో సార్ టెలిగ్రామ్ లో కూడా అవైలబుల్ కదా సార్? టెలిగ్రామ్ లో కూడా నేను పంపిస్తున్నాను. టెలిగ్రామ్ లో కూడా పంపిస్తున్నాను. ఓకే ఓకే టెలిగ్రామ్ లో కూడా నీ దాన్ని యాడ్ చేస్తాను, మ్యాథమెటిక్స్ ఛానల్ యాడ్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో ఏదో ప్రాబ్లం అడిగినారు, ఇంకా 4 నిమిషాలు ఉంది. Fourth, sir. If cos A is equals to 12/13. సో ఛానల్ పేరు ఏంటన్నా? సురేష్ బస్వి లైఫ్ స్టైల్ అది. ఎస్ సార్ ఎస్ సార్. ఇక్కడ ఉన్న 10 మంది చేయాలి. సార్ నేను చేసేసిన సార్. ఓకేనా, అందరు చేయాలి. లైక్ కూడా కొట్టాను సార్. లైక్ అవసరం లే, నాకు ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే మీరు చూడాలి. ఫస్ట్ మీరు చూస్తా ఉంటే మీకు ప్రస్తుతానికి మీకు ఉపయోగం ఉందా లేదా పక్కన పెట్టండి, మీ తర్వాత 9th క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది దాంతో. సురేష్ బస్ నెక్స్ట్ ఏంటన్నా అడిగి చెప్పనండి. Sir, if cos A is equals to 12/13, If cos A is equal to 12/13, then find sin A and tan A. so cos A is equal to 12/13. Find sin A, Tan A. tan A. Okay. First హోంవర్క్ ఇస్తానే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో A B C నేనా? సో ఏ అడిగినాడు కాబట్టి ఖచ్చితంగా సో ఏదైతే ఎవరి దగ్గర వస్తుంది. ఓకే ఓకే 10 నిమిషాలు ఉన్నారు. సో నాన్న ఏ అనేది ఇచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా ఏ ఇస్ నాట్ ఏ రైట్ యాంగిల్. సో దట్స్ వై వి ఆర్ లొకేటింగ్ బి రైట్ యాంగిల్, బి యాజ్ రైట్ యాంగిల్. సో cos A, hypotenuse is AC. Cos A is automatically adjacent side by Hypotenuse. so adjacent side is 12, hypotenuse side is 13. So automatically ఇదేందో మీరు చెప్పగలరా? Yes, sir. From Pythagoras theorem 13 square minus 12 square. మళ్ళీ నేను క్లియర్ గా చెప్తాను. నేను 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ అంటే 169 మైనస్ 144. ఎంతనన్నా 169 మైనస్ 144 25. Yes, sir. √25 = 5 కదా. Yes, sir. PC = 5. ఇప్పుడు చెప్పండి సైన్ ఏ ఎంత చెప్పండి డైరెక్ట్. 5/13 చెప్పలేరా? చెప్పొచ్చు సార్. tan A = ఎంత? 5/12 అంతేనా? Yes, sir. కూడా చెప్పొచ్చా? కొసెకంట్ A కూడా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఇదే విధంగా అయినా చెప్పొచ్చు. ఇంకొక ప్రాబ్లం కూడా ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మధ్యాహ్నం తీసుకుంటాను. మధ్యాహ్నం తీసుకున్నప్పుడు మళ్ళీ క్లియర్ చేస్తాను. మధ్యాహ్నం తీసుకున్నప్పుడు క్లియర్ గా చేస్తాను. మధ్యాహ్నం ఎన్ని గంటలకు సార్? మధ్యాహ్నం 100% 145 వచ్చేసింది అన్న. సార్ 145 స్కూల్లోనే ఉంటాం సార్. లే 130కి అయిపోతాలే. యార్ సార్ వాళ్ళు కొద్దిగా లేటు కొద్దిగా ముందు వదులుతారు సార్. ఓకేనా? సరే 145 కాకుండా 2 చేద్దాంలే. సార్ 2:30 సార్. 2:30 అంటే నా క్లాస్ ఉంటుంది, నేను అప్పుడు అఫీషియల్ గా ఉండకూడదు నాన్న. ఓకే ఓకే సార్. 2 PM కి చేద్దామా? 2 PM ఓకే మళ్ళీ ఓకే. ఈవినింగ్ కూడా ఉంటుంది కదా సార్? ఈవినింగ్ ఉంటుంది. మళ్ళీ ఎన్ని గంటలకు సార్ ఈవినింగ్? ఈవినింగ్ 5. ఓకే సార్. ఈవినింగ్ 5 PM. ఇది 2 PM కి చేద్దాం. సార్ నాన్న తెలుగు సబ్జెక్ట్ చెప్తా అన్నారు సార్. చెప్తారు. తెలుగు సార్ చెప్తాను. చెప్తాడు. మాకు ఏంటో చేయమన్నారు, అవి చేసిన తర్వాత చెప్తాడు. ఆయన ఒక్కడే చేయాల్సింది అన్ని పాపం. మిగతా ఓకే ఓకే సార్. నేను లేను కాబట్టి కంప్యూటర్ ఆయనే చేస్తాను. సో 1:50 PM జాయిన్ అయ్యాను.